మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: తలపగిరి కొండపై పెన్నా నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రంగడి రథోత్సవం నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి రథంలో ఉంచారు. రథానికి విశేషంగా పుష్పాలంకరణ చేశారు. ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుమ్మడికాయ, కొబ్బరికాయలు కట్టి స్వామివారిని కీర్తించారు. దీంతో రంగనాయకులపేట ప్రాంతమంతా గోవింద నామస్మరణలతో మారుమోగిపోయింది. రంగనాథ స్వామికి చేసిన అలంకరణ భక్తులను కనువిందు చేసింది. రథోత్సవం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మెల్లిగా మెల్లిగా లాగండి, స్పీడ్ వద్దు, స్పీడ్ వద్దు. రంగనాథ భగవాన్ కి, రంగనాథ భగవాన్ కి జై, రంగనాథ భగవాన్ కి జై. ఆ విశిష్టతే ఈ ప్రాంతంలో జరిగే ఈ మర్యాద ఉత్సవం మనవచ్చు. నేను ఈ విధంగా రానా అన్నట్టుగా స్వామివారు రావడం చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం. నేను పెళ్లికి రానా అన్నట్టుగా మళ్ళీ ముందుకు రావడం. అందరం కలిసి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి శాంతింపజేసేటట్టుగా అందరం ఒక్కసారి చేద్దాం. జగన్ లక్ష్మీ నరసింహస్వామికి, జగన్ లక్ష్మీ నరసింహస్వామికి, జగన్ లక్ష్మీ నరసింహస్వామికి, కల్పగిరి కళ్యాణ రంగానికి, కల్పగిరి కళ్యాణ రంగానికి.
స్వామి గారు ఇంత ముందుకు రావడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకం. ఈ సంవత్సరం ప్రత్యేకం కూడా వారి కళ్యాణానికి స్వామి గారు పట్టు వస్త్రాలతో మనకి ఇప్పుడు ఈ మర్యాద జరిగింది కదా. అదేవిధంగా ఈ తెలుసుకున్న దానికి అలకగా ముందుకు వెనక్కి వెళ్ళేది అవతల తరం వారు తెలుసుకునేందుకు ఈ అర్చక స్వాములు ఈ మర్యాద పూర్వకంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కాబట్టి దయచేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు వచ్చిన ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక్క చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామికి ఎదుగుతున్నాలతో పోలీస్ వారి హెచ్చరిక, మహిళలు వాళ్ళ ఆభరణాలు చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండవచ్చు చాలా జాగ్రత్తగా స్వామివారికి దారి ఉండి लक्ष्मी नृसिंह भगवान के, लक्ष्मी नृसिंह भगवान के, श्रीदेवी माता की, श्रीदेवी माता की, रामचंद्र महाराज की, सीता माता की जय, भारत माता की. మర్యాద ఉత్సవం గురించి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. మా పెద్దవాళ్ళు నరసింహస్వామి వారికి శాంతింపజేసేటట్టుగా అందరూ ఒక్కసారి చేయగలుగుతాం. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి, కల్పగిరి కళ్యాణ రంగానికి, కల్పగిరి కళ్యాణ రంగానికి నరసింహస్వామి భగవాన్ విశిష్టత గురించి జై రంగా, జై రంగా, జై రంగా, జై సింహ, జై సింహ, జై సింహ, జై సింహ, జై సింహ, జై సింహ, జై సింహ. చాలా చక్కగా నరసింహస్వామి వారు ఇంత ముందుకు రావడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకం. ఈ సంవత్సరం ప్రత్యేకం కూడా స్వామికి రంగనాథ భగవానికి, దేవి మాతాకి, దేవి మాతాకి.
రాముల గారు ఆరాధించిన పెరుమాళ్ కాబట్టి రంగనాథ స్వామి గారు పెద్దవారు. వారి కళ్యాణానికి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు పట్టు వస్త్రాలతో మనకిప్పుడు ఈ మర్యాద జరిగింది కదా. అదేవిధంగా ఈ తెలుసుకున్న దానికి అలకగా ముందుకి వెనక్కి వెళ్ళేది అవతలి తరం వారు తెలుసుకునేందుకు ఈ అర్చక స్వాములు ఈ మర్యాద పూర్వకంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కాబట్టి దయచేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక్క జై చెప్దాం. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి.